born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం అత్యధిక మెజార్టీతో గెలిచేట్లు చూడాలని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 31 నుంచి ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతుండగా ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సహా పార్టీ ముఖ్య నేతలంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపును అన్ని పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. అయితే ముందు చూపుతో వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ గత 2-3 నెలలుగా నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించింది. 40 మంది ప్రచారకర్తల్లో ఒకరుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 31 నుంచి నవంబర్ 5 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. 4 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు సీఎం ప్రచారం ఉంటుందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా వెంగళరావు నగర్, బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట, రెహమత్ నగర్, యూసుఫ్గూడ ప్రాంతాల్లో పర్యటిస్తారని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యం లేకుండా ముందుకెళ్లాలని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. కొద్ది రోజులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మరో 20 మంది కార్పొరేషన్ల చైర్మన్లను ఇన్ఛార్జీలుగా వేసి క్షేత్రస్థాయి స్థితిగతుల్ని పూర్తిగా తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు విడుదల చేశారు. ఎన్నికల్లో గెలుపుపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఎన్నికల బాధ్యులతో బేగంపేటలో సమావేశమయ్యారు. నాయకులంతా సమిష్టిగా కృషి చేసి అధిక మెజారిటీ వచ్చేట్లు చూడాలని దిశానిర్దేశం చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యాన్ని సైతం సహించబోమని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ క్లబ్లో జరిగిన క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనానికి పీసీసీ అధ్యక్షుడు సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఫైనల్ పరీక్ష అని మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తున్నారంటూ మాగంటి సునీతపై ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.